సినిమా చాలా బాగుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్, మళ్ళీ 'నాన్న' సాంగ్ చాలా బాగుంది. హీరో గారు డైమండ్ డెకాయిట్స్ క్యారెక్టర్‌లో చాలా బాగా అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగుంది. సూపర్ బాగుందండి. చాలా బాగుందండి. మ్యూజిక్ చాలా బాగా సపోర్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సాంగ్స్ కానీ ఒక 2 సాంగ్స్ ఉన్నాయండి ఎమోషనల్ సాంగ్స్. ఆ సాంగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఈ స్క్రిప్ట్కి బాగా సూట్ అయినాయి అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ప్లస్ అయింది. మూవీ చాలా బాగుందండి. సాంగ్స్ అయితే అది 2 సాంగ్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. మరదల సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. మూవీ అయితే మూవీ చూడండి ఫస్ట్ బాగుంటుంది. సాంగ్, హీరో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. సో అది ఫస్ట్ మూవీ అయినా సరే సెకండ్ మూవీ, థర్డ్ మూవీ అలాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ కానీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. సాంగ్ మరదలే సాంగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సాంగ్. ఓకేనా, మూవీ థియేటర్లో వచ్చి మూవీ చూడండి. బాగుంది మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. బీజిఎం గిట్ట బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే ఉంది. స్టోరీ కంటెంట్ కూడా బాగుంది. రైటింగ్స్ గిట్ట సూపర్ బాగుంది, చాలా బాగుంది. హీరో యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. క్లీన్ స్టోరీ అంటే ఎమోషనల్గా బాగుంది. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కదా, కొంచెం ఫ్యామిలీ వర్షన్ కొంచెం బాగానే ఉంది. ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా. మ్యూజిక్ అయితే పిఆర్ సార్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేసారు డైరెక్ట్. బాగుంది, చాలా బాగుంది సినిమా. చాలా ఎమోషనల్గా నాకు చాలా బాగా నచ్చింది. మరదలివే సాంగ్ అనేది సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే సినిమాకి ప్రాణం పోసాడు పిఆర్ అని. సూపర్, వేరే లెవెల్. హీరో యాక్టింగ్ సూపర్ ఉంది, మామూలుగా డైమండ్ డెకాయిట్ అంటే నిజంగానే అలాగే ప్రజల మనసును దోచుకున్నాడు. ఇందులో సెంటిమెంట్ సాంగ్స్ ఉన్నాయి కదండి, మీకు ఎలా? సెంటిమెంట్ సాంగ్ కూడా సూపర్ ఉందండి. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను సినిమా. మ్యూజిక్ అయితే వేరే లెవెల్. మీకు ఎలా అనిపించింది? ఆడియన్స్ ఇందాక చాలా బాగుందన్నారు. ఎక్సలెంట్గా ఉంది. ఎమోషనల్ వర్కౌట్ అయిందన్నారు. మ్యూజిక్ బాగుందన్నారు. సాంగ్స్ బాగుందన్నారు. ఇకపోతే హీరో గారి యాక్టింగ్ ఇరగదీశాడు. ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా 10 సినిమాలు చేసిన అనుభవంతో చేసిన మూవీలాగా అనిపించింది అన్నారు. ఆల్ సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ అండి. మొత్తం ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా బాగుందన్నారు. మీకు ఎలా అనిపించింది సార్? ఫాదర్ సెంటిమెంట్స్ ఇంకా పీక్. యాక్చువల్గా ఈయన మా అప్కమింగ్ డైరెక్టర్ చరణ్. ఈయన ప్రతిదీ కీన్ గా అబ్జర్వ్ చేస్తాడు. సార్ మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఏదైతే ఎమోషన్ ఉందో అది పీక్ లెవెల్ వర్కౌట్ అయింది. ఏదైతే వాళ్ళ ఫాదర్ వాళ్ళ జీవితం ఎంతలా నాశనం అయిపోయింది. ఒక ఫాదర్కి ఒక మంచి గుణం ఉంటే ఆ పిల్లలకి అది ఎలా శాపంగా మారుద్ది అనేది ఇట్ ఇస్ వెరీ ఒక పెద్ద సినిమా రేంజ్లో చేశారు. ఎస్పెషల్లీ ఈయన ఎవరి దగ్గర చేయకపోయినప్పటికి కూడా ఏదో జాబ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఒక ఇంత మంచిగా అసలు డీల్ చేశాడంటే అది చాలా పెద్ద విషయం. నిజంగా ఒక కొత్త వాళ్ళు ఆల్మోస్ట్ 3-4 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే వాళ్ళు కూడా అలా చేయలేరు, అంత బాగా డీల్ చేశారు. ఈవెన్ మీరు చూడండి, ఎవ్రీ ఫ్రేమ్ క్రాఫ్టెడ్ ఫ్రేమ్, అసలు డిజైనింగ్ కానీ, సీన్ డిజైనింగ్ కానీ, మేకింగ్ కానీ, ఇట్స్ నిజంగా వండర్. కంగ్రాచులేషన్స్ సార్. ఈ సినిమా అంతా న్యాచురల్గా వచ్చింది అంటున్నారు. వెరీ న్యాచురల్గా, చాలా అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే మనకి నిజంగా కడప వెళ్ళి చూసినట్టు ఉంది, థియేటర్లో చూసినట్టు లేదు. నేను ఆ ఒక్క విషయంలో అయితే మనం తీసుకెళ్లారు అన్నట్టు. ఆ విలేజ్లు కడపలో చాలామందికి ఆ లోకల్ ఎలా ఉంటుందో తెలియదు, నాకు పర్సనల్గా తెలియదు. నేను అది ఒక విలేజ్ని ఫీల్ అయితే నాకు వచ్చింది. సార్ మీ హీరో గారు పక్కన ఉన్నారు, యాక్టింగ్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్ చూశాను. నేను దానికంటే ఒక 3-4 సినిమాలు చేసినాక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఎలా చేస్తామో అలా చేశారు. ఈయనైతే ఆల్మోస్ట్ ఒక 4-5 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన వాళ్ళు కూడా చేయనంత గొప్పగా డైరెక్షనే చేశాడు. పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అనుకుంటున్న పార్ట్ 2కి లీడ్ ఉందా ఇది చేస్తారని, ఏమవుద్దాం మరి. నాకు మూవీ గురించి ఇప్పుడు మన ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఇది మన ఈ ఎమోషన్ అయితేనేమి, ఆ సాంగ్స్ అయితేనేమి, ఆ మ్యూజిక్ అయితేనేమి చాలా బాగా ఇచ్చారనేసి చాలా బాగా పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉందండి. అసలు ఇంత షార్ట్ టైంలో ఒక మంచి మూవీని తీసుకొచ్చి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చెప్పాలండి. సార్ అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. అట్లాగే మీ లాస్ట్ సాంగ్స్, ఫాదర్ సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. దాని మీద స్పందన సార్? అది యాక్చువల్లీ నేను ఐ లాస్ట్ ఈవెన్ మై డాడ్. చాలా ఎగ్జైట్ అయితే అయ్యానండి. అది చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. చాలా బాగా చేశాను అనిపించింది. ఎందుకంటే బాగా చేయడం కాదు, నేను జీవించాను అనిపించింది. అంత బాగా యాప్ట్ అయింది నాకు ఆ కథ. అక్కడ నాకు తెలియకుండా ఇలా జరిగింది. నేను కూడా మా నాన్నగారిని మిస్ అయ్యాను. బట్ ఇక్కడ అది నేను చూపించాను తెర మీద. సార్ ఇంకోటి, ఈ సినిమాలో ప్రతి ఫ్రేము, ప్రతి పిన్ టు పిన్ అంతా న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా ప్రతి అడుగుల్లో తీశారు. మీకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఒకసారి మీ స్ట్రగుల్స్ అవి చెప్తే మేము వినాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తము మీరు అడిగినట్లు టోటల్
ఆ కొండల్లో గుట్టల్లో తిరుగుతున్నాము. ప్రతిరోజు షూటింగ్లో ఒక్కోసారి అక్కడెక్కడో కొండలో వెళ్ళిపోయినప్పుడు మధ్యలో ఈ వెహికల్స్ కొన్ని ఏదైనా డ్యామేజ్ చేయడము, రిపేర్కి రావడము, మళ్ళీ ఇబ్బంది పడుతూ మళ్ళీ అక్కడ నుంచి మొత్తం ఆ కెమెరా క్రూ అంతా పైకి వెళ్ళడము రావడము, ఇదంతా పెద్ద పని అయ్యేది. దీనికోసం మళ్ళీ కొద్దిగా టైం వేస్ట్ అయ్యేది. అక్కడ ఒక్కో టైంలో ఫుడ్ కూడా సరిగా దొరికేది కాదు. ఆ టైంలో మళ్ళీ వీళ్ళు పాపం మా ప్రొడక్షన్ టీం వాళ్ళు వెళ్ళేసి అక్కడ వెళ్ళి చాలా ఇబ్బంది పడామండి. ఆ కొండల్లో చేసిన ప్రతిదీ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డామండి. మళ్ళీ మంచి సినిమా ఎప్పుడు వస్తుంది సార్? మళ్ళీ ఇది 2A అని ఉంటుందా, Part 2 కానీ? డెఫినెట్గా ఉంటుందండి. డెకైడ్ 2 అనేది పక్కగా. ఇప్పుడు అందుకే అండి లాస్ట్లో మా విలన్ గారిని వదిలేసింది కారణం కూడా అదే. ఎందుకంటే వదిలేసి చూపించాం కదా, అది కేవలము డెకైడ్ 2 కోసమే ఇది లీడ్ అండి. కొత్త ఆర్టిస్ట్ అయినా సరే చాలా బాగా చేశారు. అందరూ కొత్త వల్ల చేసేటట్టు లేదు. స్టోరీ కూడా చాలా బాగుంది, చాలా నేచురల్గా ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉందండి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడొచ్చండి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అన్నిటికంటే మించి మ్యూజిక్ అయితే పెద్దపల్లి రోహిత్ గారు చాలా బాగా ఇచ్చారండి. డైమండ్ డకెట్ Part 2 కోసం అంతే వెయిట్ చేస్తున్నామండి అందరము. ఓకేనా, థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే డైమండ్ డకెట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో ఒక కామన్ పీపుల్ ఏ విధంగా సమాజంలో సఫర్ అయితే ఏ విధంగా ఉంటుంది, అదే రివెంజ్ ఏ విధంగా తీసుకుంటారు అన్నది చాలా బాగా చూపించారు. ఇందులో ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంటు అట్లా చాలా న్యాచురల్గా తీశారు ఇది. ఈ మూవీకి అయితే సినిమా ఒక పక్కన పెట్టినా కానీ ప్రతి లొకేషన్ కూడా ప్రాణం పెట్టి తీశారు. నిజంగా చాలామంది ఎన్నో దెబ్బలు తగులు ఉంటాయి, ఎంతో స్ట్రగుల్ ఉంటుంది వీళ్ళకి. అడవుల్లో తీశారు, ఎక్కడెక్కడో మంచి మంచి ప్రదేశాల్లో తీశారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. ఒక సినిమా తీశారంటే ఆ సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కడికి తెలిసిందే. కానీ ఒక్క మాటలో ఒక రివ్యూలో మనం తేల్చేస్తాం. కానీ ఈ మూవీ కోసం చెప్పాలంటే ప్రతి మూవీ ఎలా ఉన్నా తర్వాత విషయం, ఈ మూవీలో అయితే ప్రాణం పెట్టారు. లాస్ట్కి ఫాదర్ సెంటిమెంట్ అన్నీ కూడా మంచిగా పండింది. హీరో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. ఫస్ట్ సినిమా సరే చాలా బాగా చేశారు, ప్రాణం పెట్టారు. ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. మీరు అందరూ చూడండి. థ్యాంక్ యూ. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చిన ఒక సెంటిమెంటల్ మూవీ. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇందులో లవ్ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఫ్యామిలీ డ్రామా అంటే కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమాగా మనం భావించవచ్చు. సెంటిమెంట్ ఎక్కువ ఉంది. అంటే ఈ మధ్య వచ్చిన సినిమాల పైకి సెంటిమెంట్ పరంగా చూస్తే అంటే ఒక పాటలు కూడా సెంటిమెంట్ పరంగా పాటలు బాగున్నాయి. సీన్లు, ఎమోషన్లు, మ్యూజిక్, అట్లాగే నాన్న మీద వచ్చే పాట, ఇది ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా చాలా బాగా ఆకట్టుకుంటుంది. చాలా బాగుంది. బాగుంది సినిమా, బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, యాక్టింగ్ కూడా బాగుంది.